హాయ్ వ్యూయర్స్, పెళ్ళిలో మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు అండ్ పెళ్లి తర్వాత 7 అడుగులే ఎందుకు వేస్తారో తెలుసా? ఈరోజు తెలుసుకుందాం. నా పేరు సందీప్ గుత్తుల. రెండు కుటుంబాల్ని ఒకటిగా చేసే వేడుక పెళ్ళి. అప్పటి వరకు ఒంటరిగా సాగే వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది. మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి చాలా విశిష్టత ఉంది. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. బంధుమిత్రులతో, బాజా భజంత్రులతో అదో కోలాహలం. అన్నీ ఓకే, కానీ ఈ పెళ్లికి సంబంధించి 2 డౌట్స్ ఉండిపోయాయి. 1, వరుడు వధువు మెడలో 3 ముళ్ళే ఎందుకు వేస్తాడు? 2, తాళి కట్టిన తర్వాత హోమం చుట్టూ 7 ప్రదక్షిణాలే ఎందుకు చేస్తున్నారు? ఈ డౌట్స్ ప్రతి ఒక్కరికి ఉండిపోతున్నాయి. మరి ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఈరోజు తెలుసుకుందామా? మొదటిది, వరుడు వధువు మెడలో 3 ముళ్ళే ఎందుకు వేస్తాడు? హిందూ సాంప్రదాయం ప్రకారం 3 అనే అంకెకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. త్రిలోకాలు, త్రిమూర్తులు, త్రిగుణాలు, ఇలా 3 అనేది మంగళకరమని భావిస్తారు. అందుకే మంగళసూత్రానికి ఈ 3 ముళ్ళు వేస్తారు. ఇంకా డెప్త్గా చెప్పాలంటే మానవులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 శరీరాలు ఉన్నాయట. పెళ్లి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కొక్క శరీరానికి వేసేదట. పెళ్లి అంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు, మొత్తం 3 శరీరాలతో మమేకమై అవడం అనే అర్థంలో 3 ముళ్ళు వేస్తారట. రెండోది, తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ 7 ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు? సాధారణంగా 7 అడుగులు వేయడం అంటే జీవిత భాగస్వామితో 7 జన్మల వరకు తోడుంటా అనే నమ్మకం ఇవ్వడం కోసమని చెబుతారు. ఇంకా డెప్త్గా చెప్పాలంటే ఒక్కో అడుగు, ఒక్కో భరోసాను నూతన వధూవరులకు ఒకరికొకరు ఇస్తున్నట్టు లెక్క. మొదటి అడుగు, అన్నవృద్ధికి. మన దేశం గతంలో అన్నపూర్ణగా పిలిచేవారు. దానికి తోడు గతంలో మన ప్రధాన జీవనాధారం వ్యవసాయం. అందుకే మొదటి అడుగులో పంటలు పండాలని ఆకాంక్షిస్తూ వేసేది. రెండవ అడుగు, బాలవృద్ధికి. నూతన వధూవరులతో పాటు ఇరు కుటుంబాలు ఆయురారోగ్యాలతో ఉండాలని. మూడో అడుగు, ధనప్రాప్తి కలగాలని. 4వ అడుగు, ఆలు మగలలో సుఖ సంతోషాలు వెల్లివేయాలని. 5వ అడుగు, ఇతరులకు మేలు చేసే నిమిత్తం. 6వ అడుగు, దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని ఆశిస్తూ వేసేది. 7వ అడుగు, శారీరకంగా, మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రసాదించాలని ఆ అగ్నిదేవుని ప్రార్థిస్తూ వేసే అడుగు. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. See you in next video. Thank you.